హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, కాజు చికెన్ పకోడీ మాట. చికెన్లో కాజు వేసినా, కాజులో చికెన్ వేసినా ఏదైనా ఒకటే, ఎలా వేసైనా చేసుకోవచ్చు మాట. నేను చికెన్లో కాజు వేసి కాజు చికెన్ పకోడీ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకోసమే. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పాలండి. వీడియో అంతా ఎక్కడా స్లిప్ చేయకుండా చూడండి. కరకరలాడుతూ వస్తుంది అన్నమాట, మెత్తగా ఉండదు. చికెన్ పకోడీ చాలామంది మెత్తగా చేసుకుంటారు. మెత్తగా ఉండేలా కాకుండా ముక్క కొంచెం కరకరలాడేలాగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, కలర్ కూడా బాగోవాలన్నమాట. లాస్ట్లో అలాగ ఆనియన్స్ వేసుకొని పెట్టుకుని నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఉంటుందండి. ఇంకా మళ్ళీ 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 తినాలనిపించేలా ఉంటుంది అన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. చికెన్ పకోడీకి ఏమాత్రం చికెన్ తీసుకున్నానంటే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నేను మామూలు తక్కువగా చేశాను అనమాట. ఎప్పుడూ ఎక్కువే చేస్తాను, ఆ రోజు కొంచెం తక్కువగా చేశాను. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. అది దానికి తగ్గ మసాలానే నేను అప్పటికప్పుడే మిక్సీ పట్టుకుంటానండి. అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అందులోనే కొన్ని 2 మిరియాలు కూడా వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చా కింద పట్టుకోవాలి, బాగా మెత్తగా ఆడుకోకూడదు. అల్లం వెల్లుల్లిపాయ అలాగే మెత్తగానే అయిపోతాయి. లైట్గా వాటర్ పోసుకొని కచ్చాపచ్చా కింద పెట్టుకోవాలండి. ఈలోపు చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని వాటర్ లేకుండా వాడేసేసుకోవాలన్నమాట. నీళ్ళు చుక్క అనేది ఉండకూడదు చికెన్లోని. మొత్తం డ్రైగా అయిపోయేలాగా దేని మీద అయినా పెడితే నీళ్ళు వాడిపోతాయి అన్నమాట. చెక్క మీద పెట్టి వాడేసేస్తే కొంచెం ఏటవాలుగా పెడితే నీరంతా దిగిపోతుంది. దిగిపోయాక పొడి పొల్లాడుతున్న చికెన్ తీసుకొని మనం ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఆ చికెన్ పకోడీలోకి చాలామంది శనగపిండి వేస్తారు. శనగపిండి వేసుకుంటే అది తొడుగులాగా మామూలు మిరపకాయ బజ్జీ పకోడీలు వేసుకుంటే ఎలాగొస్తుంది, శనగపిండి అలాగొస్తుంది అన్నమాట. నేను శనగపిండి వేయలేదు. శనగపిండి వేయకుండా కార్న్ఫ్లోర్ వేసానండి. కార్న్ఫ్లోర్ తర్వాత నేను అల్లం మొత్తం పేస్ట్ పట్టుకున్నాను కదా, మసాలా ముద్ద, అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పట్టుకున్నాను కదా, అవన్నీ కలిపిన ముద్దని చికెన్కి పట్టిస్తుంది అనమాట బాగానే. అందులోనే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండానండి. అది కొంచెం స్లిప్ మిస్ అయింది. కొంచెం నిమ్మకాయ చెక్క పిండాను అంతే, లైట్గాని. లాస్ట్లో కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా పట్టించాలండి. బాగా కలపాలి. మన కలపటంలోనే ఉంటుంది అన్నమాట. చికెన్ ముక్కకు బాగా పడతాయి అన్నీని. మసాలాలు అవన్నీ బాగా పట్టాలండి. కారం అన్నీ పట్టాలి. మనం కలిపేసుకుని బాగా ముక్క పట్టిందో లేదో చూసుకుంటా కలపాలండి చేతితోటి. ముక్క అన్నిటికి బాగా నానాలి. ఆ మసాలాలోని, కారంలో, ఉప్పులో మొత్తం అంతా నానితేనే ముక్క అనేది చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ పకోడీకి. నేను కలిపేసుకుని నేను ఒక 1 hour పక్కన పెట్టుకున్నాను అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటామంటారు కదా, అలాగా నేను ఈ మసాలాలు అన్నీ పట్టించేసి కార్న్ఫ్లోర్ వేసాను. ఇంకే పిండిలు వేయలేదు అందులో. ఎవరైనా వేసుకుంటే ఇది కూడా వేసుకోవచ్చు, శనగపిండి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే శనగపిండి అయితే ఎప్పుడు వేయనండి. శనగపిండి వేసినవి కొంచెం క్రిస్పీగా రావు అన్నమాట, కరకరలాడుతూ రావు. అందుకే నేను శనగపిండి వేయను. అలా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను. నానింది చూడండి. ఒక 1 hour నానబెట్టి ఉంచానమాట. నానబెట్టి ఉంచాక లాస్ట్లో ఇంకా పకోడీ వేసి ముందు నేను జీడిపప్పు ముక్కల్లాగే పొడి చేయకుండా, ముక్క బద్ద ఉంటుంది కదండి, ఆ బద్దలాగే చికెన్లో వేస్తున్నాను. అందులోనే 4 రెబ్బలు కరివేపాకు రెబ్బలు కూడా మామూలుగా వేస్తానండి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఈలోపు చిన్న కళాయి పెట్టుకోవాలి. పెద్దది పెట్టుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. చిన్న కళాయి పెట్టుకున్నామంటే మన ముక్క ములిగిలాగా ఉంటే సరిపోద్ది అన్నమాట. మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను జీడిపప్పు వేసుకున్నాను కదండి, ఆ జీడిపప్పు కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కను అంటుకుపోతుందండి. ఆ ముక్క ఓడకుండా ఉంటుంది అన్నమాట. ఆయిల్లో వేగినప్పుడు జీడిపప్పు ముక్క చికెన్ పట్టుకొని వదలకుండా ఉండాలంటే అలా లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. జీడిపప్పుని ఎప్పుడు కూడా ఇంకా పకోడీ వేస్తామనగా లాస్ట్లో వేసి కలుపుకోవాలి. ముందే వేసి కలిపేస్తే జీడిపప్పు మెత్తగా అయిపోతుంది, కరకరలాడుతూ రాదు అన్నమాట. కలిపేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నానండి. ముందే వేస్తున్నాను ఇవన్నీ. లాస్ట్లో వేగిపోయాక మళ్ళీ లాస్ట్లో వేస్తాను. ముందు చికెన్తో పాటు వేగాలన్నట్టు ఇవి వేస్తాను. బాగా నానిందండి చికెన్, చాలా మెత్తగా నానింది. అన్నీ మసాలా అంతా బాగా పట్టింది. ముక్కను చూస్తే అర్థమవుతుంది కదా మీకు. ఈలోపు ఆయిల్ హీట్ అయినాక మనం ఏ ముక్కకు ఆ ముక్క వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. వేస్తున్నాను చూసారా, ఏ ముక్కకు ఆ ముక్క వేస్తున్నాను. అలా విడివిడిగానే వేసుకోవాలి. దాన్ని పట్టిన మసాలా వదలదు, జీడిపప్పు కూడా వదలకుండా కలిపి వస్తాయి అన్నమాట.
బాగా ముందు మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా టైం అంటే 2 అవర్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ వేసుకుంటుంటే మనం మధ్యాహ్నమే కలిపేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. 2-3 గంటలు నానబెట్టుకున్నా బాగా వస్తుందండి చికెన్ పకోడీ. అంగో అలాగే వేసేసుకుంటున్నాను. అలా వెయ్యగానే మనం గెరిటి పెట్టి కలపకూడదు, కొంచెంసేపు అలా ఏగనివ్వాలన్నమాట. చికెన్ ఉడకటానికి టైం పడుతుంది, అలాగే పకోడీ కింద ఏగటానికి కూడా చాలా టైం పడుతుందండి. హై ఫ్లేమ్లోనే వేపాలి. మంట అది సిమ్లో పెట్టకూడదండి. సిమ్లో పెడితే ఆయిల్ అది పీల్చేస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా మంట సిమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే వేపాలి. హై ఫ్లేమ్లో వేపితేనే చాలా టైం పడుతుంది. అది బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపాలండి, మెల్లిగా వేపాలి. అదేం ముక్క ఇడిపోవటాలు ఏం ఉండవు. చూసారా, జీడిపప్పు కూడా మీకు చూస్తుంటే అర్థమవుతుంది ముక్కను పట్టుకునే ఉంది, ముక్కను అసలు వదలదన్నమాట. అలా జాగ్రత్త పక్క నుంచి అలా తీసుకోవాలండి ఫస్ట్ గుండా కలిపినప్పుడు. ఎందుకంటే ఒకవేళ కళాయిని కానీ అంటుకుంటే ముక్క అది ఊడకుండా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ గుండా వేసింది కదా కొంచెం అంటుతుంది, అలా అంటకుండా ఉండాలని లైట్ సైడ్ల నుంచి కలుపుకుంటూ ఉండాలి, మధ్యలోంచి పెట్టకుండా. అలాగే సైడ్ల నుంచి అయితే మొత్తం కళాయిని వదిలేస్తుంది అన్నమాట. తేలతో ఉడకదండి ఇది. పకోడీలు అలాంటివి అయితే తేలిపోతాయి, మామూలు శనగపిండి పకోడీలు. దీని ఇది మా చికెన్ కదా బరువుగా ఉంటుంది కదా, నూనెలో మునిగే ఏగుతుంది అన్నమాట. అలా లోనకే నూనె మొత్తం మునిగిపోవాలి, చికెన్ మునిగిన దాకా వేసుకోవాలి నూనె. ఎప్పుడు కూడా బాగా వేగాలి, కొంచెం టైం పడుతుంది కనుక అలా వేపుకోవాలండి. అంగో బ్రౌన్ కలర్ వచ్చేసింది చూస్తారా ఎంత బాగుందో కలరు. ఆ కలర్ వచ్చేయాలండి. ఆ కలర్ నుంచి ఇంకా డార్క్గా వచ్చేస్తే మాడిపోయినట్టు అవుతుంది అన్నమాట. ఈ కలర్ కింద వచ్చినాయి అంటే కరకరలాడుతా క్రిస్పీగా బాగుంటాయండి. కొంచెం కారం కారంగా కూడా ఉంటాయి. కారం అది కూడా నేను ఎక్కువ వేసాను. లాస్ట్లో మిర్చి పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఆ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. కళాయిలో పకోడీ వేసుకుని బౌల్ ఉంటుంది కదా, దాంట్లో టిష్యూ పేపర్ వేసుకుంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది లాగేసుకుంటుంది అన్నమాట. ఆయిల్ కింద ఉండదు, పొడి పొడిలాడుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ టిష్యూ పేపర్ వేసి పెట్టానండి గిన్నెలోని. ఈ పకోడీ అందులో నూనె మొత్తం వాడేసేసి అందులో పెట్టుకుంటే ఆయిల్ దిగిపోతుంది. చూసారా ఎంత బాగుందో, కరకరలాడుతూ వచ్చినాయి అన్నమాట. మంచి కలర్ వేసినట్టు వచ్చినాయి. నేను ఎలాంటి కలర్ కూడా వాడలేదండి. చికెన్ పకోడీయే కాదు, ఇంట్లో వండిన ఏ వంటలకి నేను ఏ కలర్ వాడను. అవి న్యాచురల్గా వస్తాయి, మనం వండటంలోనే వస్తాయి అన్నమాట. ఒక వాయి అయింది, మళ్ళీ రెండో వాయి కూడా సేమ్ అలాగే వేస్తున్నాను. ఏగటానికి చాలా టైం పడుతుందండి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నా కొంచెం కళాయిలో కొంచెం ఖాళీగా వేపుకోవాలి. ఎక్కువ వేసేసామనుకో ముక్క అది ఇడిపోయినట్టు అది అవుతుంది అన్నమాట. ఖాళీగా వేసుకుని జాగ్రత్త వేపుకోవాలండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కనుక కొంచెం మనం ఓపికగా వేపుకోవాలన్నమాట. దగ్గరుండి వేపుకోవాలి, అటు ఇటు వెళ్ళిపోతే నల్లగా మాడిపోతాయి. ఇంక వేగిపోయినాయండి. చికెన్ పకోడీ అయితే అయిపోయింది. లాస్ట్లో నీ నూనె వేడిగా ఉంటుంది కదా, అందులోనే పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి గుప్పుడు కరివేపాకు వేసి వేపుతున్నానండి. అవి పెట్టుకుని తింటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. అవి లాస్ట్లో ఇంక మనం స్టవ్ కట్టేసాక వేయొచ్చు, మళ్ళీ స్టవ్ అది వెలిగించేమో అవసరం లేదు. ఎందుకంటే నూనె బాగా మంచి కాక మీద ఉంటుంది కనుక కాగిపోతుంది. అంగు వేగిపోయినాయండి అవి, పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి. అవి వేగిపోయినాయి దాంట్లోకి తీసేసుకోవాలి. చికెన్ పకోడీ చూడండి ఎంత బాగుందో. టిష్యూ పేపర్లో వేసి పెట్టాను కదా, జీడిపప్పు చూసారా పట్టుకుని ఉంది ముక్కని, అలా పట్టుకుని ఉంటుంది అన్నమాట. లాస్ట్లోనే వేసుకోవాలి జీడిపప్పు ఎప్పుడు కూడా. ఇంకా చిన్న ముక్క కింద కొట్టుకుంటారు, లేకపోతే పొడుగు కింద కూడా చేసుకుని వేసుకుంటారు చాలామంది. నేను పెద్ద ముక్క కింద వేస్తాను ఎప్పుడు వేసినని. అంగు పచ్చిమిర్చి కరివేపాకు వేపేసాను కదండి, అందులో లాస్ట్లో ఉప్పు చల్లుతున్నాను, కొంచెం సాల్ట్ చల్లుతున్నాను. అంటే పచ్చిమిర్చిలో సాల్ట్ పెట్టుకుని వేపుకుంటారు, నేను అలా వేపలేదు. ఎప్పుడు కూడా లాస్ట్లోనే చల్లుతానండి, ముందే మిర్చిలో సాల్ట్ అది పెట్టి వేపను. అవి లాస్ట్లో కొంచెం సాల్ట్ జల్లేసాను, అవి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయని 2 ముక్కల కింద కోసుకొని, నిమ్మకాయ చికెన్ ముక్కల మీద పిండుకోకూడదండి, ఉల్లిపాయ ముక్కల మీద పిండుకొని తింటే ఉంటుందండి, ఇంకా జన్మ ధరించిపోద్ది అన్నమాట. కాజు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. జీడిపప్పు చికెన్ పకోడీ కూడా అనొచ్చు, తెలుగులో జీడిపప్పు అంటాం కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, బాయ్.